ఏం కాదురా, చూసుకుంటారా. నాన్న, శ్రీ అంటే ఇతనే. నమస్తే అంకుల్. నువ్వు పోయి నీళ్ళు తీసుకురాబో. సరే నాన్న, నేను తీసుకొస్తాను. ఏడొచ్చి కూర్చో. ఎంత సంపాదిస్తావు? 15,000 అంకుల్. వారానికా? లేదు అంకుల్, మంత్లీ అంకుల్. ఆగు. ఏం పని చేస్తాను? గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తాను అంకుల్. కట్న కానుకల గురించి మాట్లాడుకుంటాం మా బాబు. ఇంత వర్షంలో అవసరమా ఇప్పుడు? ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నా? పలానా పక్కనే. హలో సార్, మీ వైఫ్ కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేశారు కదా, దాన్ని ఎప్పుడు డెలివరీ చేయాలో చెప్తారా? నాని గిఫ్ట్ నాని నీ కాదు నాని, ప్లీజ్ నాని, లే నాని, ప్లీజ్ ఒక్కసారి లే నాని, కావాలంటే మళ్ళీ తర్వాత పడిపో. డాడీ స్కూల్ నుంచి టీచర్ కాల్ చేసింది. హలో, కంగ్రాచులేషన్ సార్, మీ అబ్బాయి స్కూల్ టాప్ వచ్చాడు. రాంగ్ నెంబర్. I love you, Raja. ఆగే స్వాదు. నాని, ఏంటిది అది? యూట్యూబ్ చూసి ఫ్యాంటా లాగా ఒకసారి కొత్త డ్రింక్ కనుక్కున్నాను నీకోసమే, తాయి చూడు. ఆల్రెడీ ఫ్యాంటా ఉంది, మళ్ళీ దాంట్లో సరికొత్తగా కొనుక్కునేది ఏమని చెప్ప. ఇలాంటి డ్రింకులు మంచివి కాదని తెలుసు, మళ్ళీ అలాంటి డ్రింకులు చేసామంటే హెల్త్కి ఏం కావాలా? ఏదన్నా చేస్తే మంచిగా ఉండేటట్టు చెయ్యి, ఇట్లాంటివి కాదు. ఇదే లాస్ట్ టైం, సరేనా? ఇప్పుడు చేయొద్దు ఇంకా. ఏంది పందుమూత్రం లాగుంది. ఎప్పుడు తాగావేంటి? అయినా నీ కోసం నేను ప్రత్యేకంగా చేసి తీసుకొచ్చాను చూడు, వేస్ట్. అయ్యో, అనవసరంగా అరిచినానా? సారీ చెప్తా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అనవసరంగా యూట్యూబ్లో కూర్చొని టైం వేస్ట్, దానికి ఇంటర్నెట్ వేస్ట్, దానికి తెచ్చి సామాన్లన్నీ డబ్బు వేస్ట్, ఇవన్నీ భరించి మనం అంతా ఇంట్లో ఉండి మనం అన్నీ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో చెప్పు. పిచ్చి పిచ్చి ఆటలు ఆడకు నాని, ప్లీజ్. నేను ఇంత సీరియస్గా చెప్తా అంటే నీకు పిచ్చి పిచ్చిగా. అయ్యో, నా ప్రయోగాల వల్ల నువ్వు బలైపోయావా? లే నాని. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్ శామ్కి జాబ్ ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు ఇల్లు వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. అయ్యో, దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఆ మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యేదానికి వెళ్తుంది కదా, ఆమె వెళ్తే ఇంకొక ఆమె వస్తుంది, మళ్ళీ ఫ్రెండ్ అవుతుంది. దానికంతా బాధపడకూడదు, సరేనా? ఊరికి ఆడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఆడవట్లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? భయ్యా, ఒక్క నిమిషం, ఇప్పుడే కనుక్కొని చెప్తాను, ఉండండి ఒక్క నిమిషం. నాకు ₹1,00,00,000 లాటరీ కొట్టింది. భయ్యా ఓటీపీయా? నాన్న, చెప్పు. పక్కింటి రావు గారు అగరబత్తి షాప్ ఓపెన్ చేశారంట. $10కి 1000 అగరబత్తులు ఇస్తున్నారంట. పక్కింటి సమంత ఆంటీ కూడా అగరబత్తి షాప్ ఓపెన్ చేసింది. ఇంకా తక్కువ రేటుకి ఇచ్చేమో, ఒకసారి కాల్ చేసి ఆమె రేట్ ఎంతో కనుక్కో. అలాగేనన్న. హలో సమంత ఆంటీ, మా డాడీ మీ రేట్ ఎంతో కనుక్కోమన్నారు. ఆగు, అసలు ఆ డబ్బులు ఏం చేసావో చెప్పు. ఆ డబ్బులు ఏం చేసావో చెప్పు. వెజిటేబుల్స్ అయిపోయినాయి, ఉండు నేను పోయి తీసుకొస్తాను. అరే ఆగు, నువ్వు మాట మారుస్తున్నావు కదా, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి నా మీద ఒట్టాయి. నీ పైన ఒట్టు.
నువ్వు నాకు తెలియకుండా ఏ ప్లాన్ చేయట్లేవని చెప్పి నా మీద ఒట్టేయి. నీపైనట్టు అవసరమైతే నా కోసం నీ ప్రాణాలు ఇస్తావని చెప్పి నా మీద ఒట్టేయి. ప్రాణాలా? అరే ప్రాణాలే కదా ఒట్టేయి. అలాంటి ప్రాణాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పోరా. ఏంది నాన్న నువ్వా?